అంగీకరించిన వాడు ఏం పొందారమ్మా? బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడేది. చదువు. వీరు అపోస్తలుల బోధ యందును ఒకటి రాసుకోండి. ఏది పాపం తెలుసా? ఏది పాపం అండి? ఒకటి వాళ్ళ బోధలో ఉంట్ల ఏం చెప్పండి? అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. నేను ఒక మాట అడిగి ముగిస్తాను. మీరు ఎవరైనా చెప్పగలిగితే రేపు చెప్పు చెప్పండి. బోధ ఎనకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? బోధ అనేది ఎనకపోతే ఏం జరుగుతుంది? నేను అన్నాను పాపం అని చెప్పాను. మీరు చెప్తున్నాను, నేను అడుగుతున్నాను, కొంచెం ఎదుగు. మీరు చెప్పండి, బోధ ఎనకపోతే ఏం జరుగుతుంది? నేను చెప్పానా? మీరు ఇతరులు చదవాలా? మీకు మీరు రక్షించుకుంటారు, అప్లై చేసుకుంటారు. సాయంత్రం 1 వరకు 20 వచ్చిన 25 వరకు ఇదే జరుగుతుంది. బోధ ఎనకపోతే చదవచ్చు. లేదు సమయం చెప్తున్నాను. నేను చెప్పిన బోధ అది బాగా చదువుతామా? నేను చెప్పిన బోధ ఇందాక ఏం చదివావు? బోధ ఏమో వినండి. బోధన లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు నాకు చూడండి, అందరూ మీరు అడిగి చెప్పాలా? నన్ను చెప్పాలని చెప్తున్నా. బైబిల్లోనే నా సొంత మాటలు కాదు. నేను ఏం చెప్పినా బైబిల్లో చెప్తాను. అక్కడి నుంచి అన్నాడు ఎప్పుడు చెప్పను, చెప్పాలని ప్రయత్నం చేయను కూడా. చదువుతాను. నేను చెప్పిన బోధ అన్నది గట్టిగా మీ బైబిల్ టిప్ చేసుకో చక్కగా. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. చదువు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు ఇది చూడండి, ఒకటి రాసుకుని అక్కడ నేను నవ్వేదను. ఏం చెప్పండి? బోధ వినవాడికి ఏమవుతుంది? ఏం చెప్పలేదు. మీరు చదివే చెప్పలేదు. అర్థమవుతుందా? వినడా? బోధ లేకపోతే ఏమవుతుంది? అపాయం వస్తుంది. అంతే. అపాయం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడా? ఆయన కూడా అప్పుడప్పుడు మనం చూసి నవ్వుతాడంట. మీకు అపాయం కలగా, ఎందుకు అపాయం రావడానికి కారణం ఏంటంటే ఆయన బోధ వినకపోవటమే. అదే పాపానికి కారణం. మీ ఇష్టం. బోధ ఎవరైతే ఉంటారో అది మన ప్రమాదం, అది అపాయం, అది పాపం. బోధలో ఉండాలి. బోధ వినకపోతే ఏమొస్తుంది? చదువుతారా? అపాయం వచ్చినప్పుడు నవ్వేద్దాం, కింద కూడా చదువుతుంది. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. నేనంట భయం వస్తే ఏం చేస్తానంట? అపహాస్యం చేసేది. ఇప్పుడు నాకు నగలు చూడండి, అందరూ చూడండి, వాతావరణము మీరు భయపడతారు. ఇంక మేము అందరూ నవ్వుతా ఉన్నాము. నీకేం దొరుకుతుంది? ఏం దొరుకుతుంది? మీకు భయపడే బాధ్యత సంతోషం. మీరు భయపడ్డప్పుడు మేము నవ్వుతా ఉన్నాం. మీకేం దొరుకుతుంది? సంగతి కోపం వస్తుంది కదా. అట్లే దేవుడు ఏమొస్తుంది అన్నదా? కోపం వస్తుంది.